హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. దేవరా సినిమాకి ఎన్నో రోజులు లేవు, వచ్చేసింది ఆల్మోస్ట్ 1 వీక్ ఉంది ఇంకంతే. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ వరుసగా వదులుతూ ఉన్నారు, ప్రెస్ మీట్స్కి అటెండ్ అవుతున్నారు, పెద్ద పెద్ద స్టార్స్తో కూడా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఓకే, ప్రమోషన్స్ బాగానే ఉంది. అయితే దేవరా నుంచి ఒక 3 సాంగ్స్ మాత్రం వచ్చాయి. ఇంకొక 4th సాంగ్గా రావాల్సినటువంటి ఏదైతే ఈ ఆయుధ పూజ సాంగ్ ఉందో ఇది పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా ఈ రోజు ఉదయం 11 గంటలకి దాని సాంగ్ రిలీజ్ చేయాల్సింది, బట్ ఎందుకు రిలీజ్ చేయలేదు ఏంటనేది అర్థం కావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఒక మంచి స్ట్రాటజీ ప్లే చేస్తున్నారంటూ మన ముందుకైతే వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ అందిస్తారంట. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు రిలీజ్ చేయలేదు? ఉంది కదా ఇంకా ఐ థింక్ వారం రోజులు ఉంది గట్టిగా సినిమాకి. యాక్చువల్గా ఇప్పుడు ఆయుధ పూజ రిలీజ్ చేస్తే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్, తర్వాత సినిమా సెప్టెంబర్ 27th. పెద్ద విషయం ఏం లేదు. అయితే దాన్ని ఏంటంటే ఆయుధ పూజని వీళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అంతవరకు దాన్ని రిలీజ్ చేసేస్తే సినిమా మీద ఉన్న హైప్ ఇంకొంచెం ఏమన్నా ముందే రివీల్ చేసినట్టు ఉంటుందేమో. ఎందుకు వచ్చినా కూడా దాని సస్పెన్స్ అలాగే కంటిన్యూ చేసి డైరెక్ట్ మూవీలోనే రిలీజ్ చేస్తే బాగుండు కదా అనేసి ఒక ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ తర్వాత మార్చుకున్నారు. వాళ్ళంటప్పుడు అదేదో ముందు మాకు చెప్పడం ఎందుకు, ఊరించడం ఎందుకు, కనీసం ఒక చిన్న ప్రోమో అన్న రిలీజ్ చేయొచ్చు కదా అని చాలామంది ఫీల్ అయ్యారు, ఒప్పుకుంటాం. కానీ విషయం ఏంటంటే అంతమంది ఫీల్ అయ్యారు అంటే ఎంతమంది ఎదురు చూస్తున్నారు దానికోసం, అదే కదా, అది బయటపడలా. అండ్ నెక్స్ట్ ఇంకా డైలాగ్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్తం ఎరుపెక్కే సముద్రం కదా అంటే సముద్రం లోపలే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అని ఒకటి అర్థమైంది మనకి ఈ డైలాగ్తో. మొన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏం చెప్పారు, ఒక పూల్ని మేము సెట్ చేసాము, సముద్రం లోపల జరిగే ఫైట్ చాలా బాగుంటుంది, సినిమాకే హైలైట్ అన్నాడు. సముద్రం లోపల అంతసేపు ఫైట్ ఊపిరి ఆడకుండా, అంటే అంతసేపు ఊపిరి బిగబట్టడం ఎంతసేపు, మా అయితే 2 నిమిషాలు. కొంచెం ట్రైబల్స్కి కళ ఇలాంటి ఏమన్నా ఉంటే ఒక 5 minutes వరకు మ్యాక్స్, మరీ గంటల గంటలు అయితే ఉండలేరులే. ఫిషెస్ కాదు కదా, మనుషులే కదా, ఎంత కాదు అనుకున్నా. సో ఆ టైం స్పాన్ లో గబ ఫైట్ ముగించేయాలి అంటే అసలు దాన్ని ఎలా తీసారో చూడాలని అందరికీ ఒక ఆతృతగా ఉంది. దానికి సంబంధించి డైలాగ్ అది. అండ్ ఇది మాకు బాగా నచ్చింది. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత భయం ఉండాల్సిన అవసరం లేదని. అమ్మో వాడు ఎక్కడ చంపేస్తాడు, వాడిని చంపేసి, వీడిని చంపేసి, పుల్లని చంపేసి, పాములను చంపేసి ఉండొద్దు, నేను బ్రతుకుతాను అనేంత ధైర్యం ఉంటే చాలు అనేది ఎంత పెద్ద మాట అసలు అది. ఆ డైలాగ్స్ రాసిన ఆయనకే హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్పాలి అంటే. సో ఏ కోణంలో చూసినా దేవర మీద అయితే బీభత్సమైన హైప్ ఉంది. అండ్ US లో ఆల్రెడీ రికార్డులు తిరగ రాస్తానే ఉంది ప్రీ రిలీజ్ బుకింగ్స్ తో. ఒక చిన్న టాక్, ఒకటి ఏమైనా పాజిటివ్ టాక్ వచ్చిందంటే US లో ఇప్పటి వరకు ఉన్న హీరోల రికార్డులన్నీ అలా చెరిపెట్టుకుపోతుంది. అండ్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరూ దాని హక్కులు అయితే హ్యాపీగా చేసేసింది. అండ్ పార్ట్ 1 ఇంకొకటి, చాలా మంది ఆ రన్ టైం 3 గంటలంట, 3 గంటల 10 నిమిషాలు అంటే ఎంతసేపు ఉంటే మీకు ఎందుకు, చూసే అంతసేపు చూస్తూనే ఉన్నాం కదా. అంటే నీకు అసలు 2.5 గంట పైగా ఉంటే అదృష్టం. అది థియేటర్ లోపలికి వెళ్తే నీకు నిజంగా బోర్ కొడితే అప్పుడు ఏడు దాని గురించి, లేదు చాలా సాగా తీశారని. ముందే నీకు ఇంకా ఎక్కువ విజువల్స్ ఇస్తున్నారు. పార్ట్ 2 కూడా ఉంది, వాళ్ళ దగ్గర అంత కథ ఉంది చెప్పుకోవడానికి. సో ముందు ఇంత రిలీజ్ చేశారు. అండ్ ఆయన డ్యూయల్ రోల్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి దీంట్లో, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అండ్ ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఏమున్నాయి, ఎవరి వల్ల కథలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. మనం ఇంకెవరెవరిని చూడబోతున్నాం, కొరటాల గారు దీనివల్ల ఏం సందేశం ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఆ సందేశం మనం ఈ డైలాగ్ రూపంలో, ఇందాక చెప్పిన డైలాగ్ రూపంలో చూసాం. కొరటాల అంటేనే ఒక మెసేజ్, అలాంటిది ఎన్ని మెసేజ్లు ఇస్తాడు ఈ సినిమా ద్వారా అనేది చూడాలని అందరికీ ఉంది. ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, రివర్స్ చేశారు దీన్ని. బేసిక్గా మామూలుగా సినిమాల్లో మనం ఎలా చూస్తాం, భయంతో నిండిపోయిన జీవితాలమ్మా, బతుకులమ్మా, ధైర్యం నింపాడమ్మా అంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ధైర్యంతో నిండిన బతుకులు, భయాన్ని నింపాడు దేవర. రివర్స్ ఇది ఎగ్జాక్ట్గా. నాకు అది అర్థం కాలంటే చూడు ఎలా రాశారో దాన్ని, అంటే దాని మీనింగ్ ఏంటి అంటే వీళ్ళందరూ ధైర్యస్తులే, దాన్ని ఎలాంటి భయం నింపాడంటే, అంటే నాకు అనిపించింది ఓకే నువ్వు దొంగతనాలు చేసుకోవచ్చు యాజ్ అ పైరేట్స్గా, లేకపోతే మన దోపిడీ దొంగలుగా, బట్ ప్రాణాలు తీసేది మాత్రం వద్దు, దాన్ని డిఫెండ్ చేస్తూ వచ్చినట్టు అనిపించింది. మీకేమనిపించింది ఆ పాయింట్ మీద? నాకు అదే అనిపించింది. అండ్ మళ్ళీ సైఫ్ తండ్రికి శత్రువా, కొడుకు శత్రువా, లేదా తండ్రి శత్రుత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ కొడుకు దాకా వచ్చాడా, ఇవన్నీ తెలియాలంటే కథ చూడాలి. యాక్చువల్గా చెప్పండి, ఫస్ట్ మనం ఎన్నో డీకోడ్ చేయడానికి రెడీగా ఉంటాం. ఏ చిన్న గ్లిమ్స్ దొరికినా సరే బీభత్సంగా లోపలికి వెళ్ళి ప్రతి పాయింట్ చూస్తాం. ఎక్కడన్నా తెలుసో తెలియక వాళ్ళు ఏమైనా వదులుతారేమో మనం చూడొచ్చు కదా అని చెప్పేసి. సో అట్లాంటి సూక్ష్మ పాయింట్స్ చాలా ఉంటాయి దేవర్లో దాగి. అండ్ బడ్జెట్ పెరిగింది అన్నారు కదా, బేసికలీ చాలా మంది ఒక అపోహ ఉంది,
తక్కువలో తీసుంటారు కానీ ఎక్కువ చెప్తున్నారు కావాలని అని చెప్పేసి. దీనికి నేను చెప్తా విను. ఇలాంటి సినిమా ఇప్పుడు ఆ ఐలాండ్లో నీకు లైట్స్ ఉండవు, విద్యుత్ దీపాలు, కరెంట్ ఉండదు. సో మోస్ట్లీ నైట్ షూట్ అంతా కూడా నీకు ఒక టైప్ ఆఫ్ ఆ వెలుగులో ఈ వెలుగులో చూపించాలి. నైట్ షూట్ అంటేనే నీకు జనరేటర్ల మీద జనరేటర్లు. ఒకసారి ఊహించు ఎంత ఖర్చు అవుతుంది ఏ సినిమా అయినప్పుడు. డే లైట్ పెద్ద విషయం, అందుకే డే లైట్ వెళ్ళిపోతుంది, త్వరగా చేయండి అని ఎందుకు కంగారు పడతారు. డబుల్ కాల్ షీట్స్ ఉంటాయి నైట్ షూట్ అంటే కూడా. నైట్ అంటే జనాలకి చిల్లర ఎక్కువ ఇవ్వాలి, మళ్ళీ అన్ని డబులే. నేను చెప్పాలనుకుంటే ప్రతిదీ 9 వరకే నీకు 1.5 కాల్ షీట్, 10 దాటిందా మళ్ళీ డబుల్ పేమెంట్. వాళ్ళు రాత్రంతా షూట్ చేయాలి, ఎన్ని రాత్రులు చేశారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ సీజీ వర్క్ కూడా డే లైట్లో నువ్వు చేసే గ్రీన్ మ్యాట్ సీజీ వర్క్ వేరు, నైట్ లైట్లో నువ్వు చేసే వర్క్ కూడా వేరు. ఇంకా చాలా ఖర్చు పెట్టి చేయించుకోవాలి. ఫ్రేమ్కి బోల్డంత డబ్బులు ఖర్చు అవుతాయి. ఇవన్నీ వీళ్ళకి తెలియట్లా. ఏదో చూసేస్తారా ఏముంది దీంట్లో అంత ఖర్చు పెట్టడానికి అని అనిపిస్తుంది, కానీ తెలియకుండా అంతర్లీనంగా చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఇవాళ రేపు వీళ్ళు టెక్నీషియన్స్ని కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు మోస్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలా చెప్పను, ది లయన్ కింగ్ సినిమా అవును అవును, అదంతా యానిమేషనే, కానీ నిజంగా మన ముందు సింహాలు పుల్లు అవన్నీ తిరుగుతున్నట్టే కనిపిస్తాయి కదా. అంత రియలిస్టిక్గా చూపించాలంటే వాడు ఎంత వర్క్ చేయాలి. సో ఏ సినిమా అయినా అంతే, ఎంత రియలిస్టిక్గా చూపించడానికి ఖర్చు పెడతానే ఉంటారు. ఆ ఖర్చు మనకు కనబడదు బేసికలీ. ఆ వర్క్ అంతా కూడా బోల్డ్ అంతా, ఆ ఫ్రేమ్స్ తయారు చేసేవాళ్ళు ఆ పిల్లలు ఇవాళ రేపు ఇంకా రేట్లు పెంచేశారు. ఒకప్పుడు ఉన్న గ్రాఫిక్ డిజైనర్స్ రేట్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే వాళ్ళు కొనే సిస్టమ్ రేట్లు కూడా పెరిగిపోయాయి. ఆ సిస్టమ్స్, వాటికి గ్రాఫిక్ కార్డ్స్ అవన్నీ ఆ సాఫ్ట్వేర్ రేట్లే పెరిగిపోయాయి. సో దాని మీద వర్క్ చేసే వాళ్ళు కూడా ఇంకా 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 ఛార్జ్ చేస్తున్నారు. అది వీళ్ళకి తెలియదు. ఏముంది ఇట్లా టింగ్ అని కొడితే గ్రీన్ మ్యాట్ ఎంత ఎగిరిపోతుంది, వెనకాల నువ్వు ఏది పడితే అది పెట్టుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో ఫోన్లో కూడా వచ్చేసాయి కదా ఇవన్నీ. అవి చూస్తే ఏముందిలే అనుకుంటున్నారు, బట్ అట్లా తెలియదు వీళ్ళకి చాలా వరకు. దాన్ని మళ్ళీ అంత అయిన తర్వాత డిఐ చేయించుకుంటారు, దానికో వర్క్, వాళ్ళకి కావాల్సిన టింట్, బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది సినిమాకి. అంటే ఏముందిలే అని అడిగే వాళ్ళకి చెప్తున్నా, దేవర నిజంగానే ఇప్పుడు 300 కోట్లకు పైగానే ఖర్చు అయింది. అదే అంటే అందరు డౌట్ ఎక్కడంటే, అరే బాహుబలికి 250 కోట్లు ఖర్చు అయింది కదా అంత పెద్ద సినిమాకి, పార్ట్ 1 250, 2కి 250, ఇది ఏంట్రా ఫస్ట్ పార్ట్కి 300 పెట్టారు ఏంట్రా అనేది అందరూ కంపారిటివ్లీ. ఇప్పుడు సాహు సినిమా ఉంది, అది 300 crores అంటే ఏదో కొంచెం అనిపిస్తుంది. ఇంకో తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి 300 crores అంటే ఓకే. బట్ దేవరాకి చూస్తుంటే అక్కడేం పెద్దగా వేయలేదు, నార్మల్ కథలాగే ఉంది, ఒక ఆచార్యలాగా షార్ట్స్ అన్ని ఉన్నాయి. బట్ ఏంట్రా 300 crores ఏం పెట్టారా, ఏముందిరా లోపల. ఇప్పుడు బాహుబలికి నీకు మోస్ట్లీ ఆ సీజీ వర్క్ అంతా కూడా ఎక్కువ డే లైట్ ఉంది. కంప్లీట్ బాహుబలి చూడు, నీకు అంతా డే లైట్ లో సీజీ వర్కే ఎక్కువ ఉంటుంది. దేవరకు మొత్తం నైట్ లైట్ లో ఉంది, ఆ టింట్ అంతా నైట్. అది వీళ్ళకి అది తెలియాలి యాక్చువల్గా, ఆ డిఫరెన్స్ తెలిస్తేనే గుర్తు ఉంటుంది. పైగా మళ్ళీ ఇంకో కంపారిజన్, రాజమౌళి గారు ఇంటర్నేషనల్ టెక్నీషియన్ అని పెట్టుకుంటేనే అంత అయింది. వీళ్ళు ఇక్కడిక్కడ ముంబైలో ఇక్కడిక్కడ చెన్నైలో చేస్తేనే ఇంత అయిందా అనుకునే వాళ్ళు కూడా. అదే ఇట్లా కంపేర్ చేయొద్దు సినిమాకి, అదంతే చెప్పాలి అంటే. ఇప్పుడు సినిమా చూస్తే తెలుస్తుంది అబ్బా ఖర్చు ఏమైంది ఎంత అయింది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈవెన్ ఇప్పుడు పుష్పకు కూడా అంత ఖర్చు ఎందుకు అయింది, అక్కడ ఆ అవుట్ ఆఫ్ లొకేషన్ లో షూటింగ్ చేయడము, ఆ టెక్నీషియన్స్ ని తీసుకెళ్ళడం రావడం, ప్రతిదీ ఖర్చుతో కూడిన పనే. రెమ్యునరేషన్స్ మెయిన్ అవి కూడా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎక్కడో సెట్ వేసాం, వీళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ మనం గుడారాలు ఏర్పాటు చేయాలి. అవునా, అందరికి అక్కడే ఉన్న షూటింగ్ ఉన్నంతసేపు. మళ్ళా ఇప్పుడు వీళ్ళందరికీ క్యారీవ్యాన్లకే అయిపోతాయి, మా డీజిల్ అంతా సగము, జనరేటర్ల మీద జనరేటర్లు. ఆ ఖర్చులు వీళ్ళకి తెలియదు బేసికలీ. ఎవరైతే గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఈ ఆడియన్స్లో వాళ్ళకి తెలుస్తుంది ఆ ఖర్చు ఏంటనేది. ఎందుకంటే ఆ సెటప్కి ఎంత డీజిల్ అవుతుంది, ఎన్ని లైట్లు పెట్టాలి, ఏమేమి అవుతాయి అనేది కొంచెం అవగాహన ఉంటుంది అట్లీస్ట్. మీ అందరికీ తెలియదు, ఏముందిలే అనుకుంటారు, కానీ చాలా ఉంటుంది, బోల్డ్ అంత ఉంటుంది. అది ఒకసారి ఆ విజువల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మనకు అర్థం అవుతుంది. సో చూద్దామన్నా, ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది కదా, రైట్ ఎలా ఉంటుందో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.